పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో వీ ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్ మీద పోరాడుతూ ఉన్నాం. సో క్యాన్సర్కి అంటే గోరుకి వెంట్రుకకి తప్ప హ్యూమన్ బాడీలో క్యాన్సర్ ఎక్కడైనా రావచ్చు. లేటెస్ట్గా కొంత సమాచారం ఉంది, అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా క్యాన్సర్ కేసులు విజృంభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో 2025 సంవత్సరానికి సంబంధించి వచ్చినప్పుడు 53,565 కేసులు నమోదైతే 29,300 మంది ఎక్స్పైర్ అయినట్టుగా, చనిపోయినట్టుగా మనకున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తూ ఉంది. సో రోజుకి 147 కేసులు ఈ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటే 80 మంది చనిపోతూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ నివేదికలు చెప్తూ ఉన్నాయి. అంటే ప్రతి 10 నిమిషాలకి ఒక క్యాన్సర్ కేసు నమోదవుతూ ఉంది. సో అందుకోసం ఐసీఎంఆర్ వాళ్ళు కానీ ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో దేశంలో 15,69,000 కేసులు, 15,69,000 కేసులు అంటే 15,69,000 క్యాన్సర్ కేసులు నమోదైతే అందులో 8,68,000 కేసులు చనిపోయినట్టుగా, మరణాలకు సంబంధించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం మన జీవన శైలి అలవాట్లు ఏదైతే ఉందో, మనం తినే ఫుడ్కు సంబంధించి ప్లాస్టిక్ కవర్లలో పాలు, టీలు, ప్లాస్టిక్ వాటిలలో పెరుగు, అదేవిధంగా ప్లాస్టిక్ వాటిలలో పార్సిల్స్, ప్లాస్టిక్ వాటిలలో వస్తువులలో ఇవన్నీ తింటూ ఉన్నాం. సో ఇవన్నీ క్యాన్సర్ కారణాలకు సంబంధించి ఆ ప్లాస్టిక్ మన బాడీలోకి, హ్యూమన్ బాడీలోకి వెళ్ళిపోతుంది. గతంలో 100కి ఒక కేసు, 1000కి 100కు ఒక కేసు ఉండేది కదా, 1000కో 10,000కో ఒక కేసు ఉంటే అది పెద్ద సీరియస్ కేసులా చూసేవాళ్ళు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దిగా కేసులు తగ్గాలి, కానీ పెరుగుతూ ఉన్నాయి. మన జీవన శైలి అలవాట్లు క్యాన్సర్ వైపు దారితీస్తూ ఉన్నాయి. దాంతో పాటుగా మానవ జీవితానికి సంబంధించి కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అదే పనిగా ఆల్కహాల్ తాగటం వల్ల కూడా క్యాన్సర్ వస్తూ ఉంది. ఇవాళ విపరీతమైనటువంటి దురలవాట్లు వచ్చేస్తూ ఉన్నాయి. అంబర్లు, గుట్కాలు, పాన్ పరాకులు, ఇట్లాంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, లేకపోతే రకరకాల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసేవి మన ముందుకు వచ్చేసినాయి. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు సంబంధించి దూరంగా ఉండాలి. ఈ పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా అడుగులు పడాలి. కానీ ఇవాళ యువత అంబర్లు, గుట్కాలు, పాన్ మసాలాలు, గుట్కాలు ఇట్లాంటి పొగాకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఉత్పత్తులు వివిధ పేర్లతోని, వివిధ రూపాల్లో, చాక్లెట్లు కూడా పిల్లలు తినే, ప్రైమరీ హై స్కూల్ స్టాండర్డ్ తినే పిల్లల చాక్లెట్లో కూడా ఇలా ఆ పేరుతోని ఇలా పొగాకు ఉత్పత్తులు మానవ జీవితంలోకి వచ్చినాయి. ఇవన్నీ కూడా మానవ జీవితంలోకి వచ్చినందుకు మంచి అలవాట్లను స్వాగతిద్దాం, చెడు అలవాట్లను పక్కన పెట్టాల్సిందే. సో ఈ ముఖ్యంగా ఎప్పుడో గతంలో 1000 కేసులకో 1000 మందికో 10,000 మందికో ఒక క్యాన్సర్ కేసు ఉండేది. ఇలా 100కి 6 నుంచి 9 కేసులు, ఇలా 11 నుంచి 19 కేసులకి వెళ్ళిపోతూ ఉన్నాయి క్యాన్సర్లు. ఇలా ఒక మానవ సమాజానికి, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, యావత్ సమాజానికి, యావత్ ప్రపంచానికి ఇలా క్యాన్సర్ సవాలు విసురుతూ ఉన్నది. ఏదో లంగ్స్కు సంబంధించినటువంటి దానికి క్యాన్సర్ కనుక్కున్నారు, క్యాన్సర్ వ్యాక్సిన్ కనుక్కున్నారని, హెచ్పివి సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కనుక్కున్నారు. కానీ హ్యూమన్ బాడీలో మన గోర్కి కానీ ఎంట్రుకలు కానీ తీసేస్తే హ్యూమన్ బాడీలో యావత్ బాడీకి, ఆర్గాన్కి సంబంధించి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. ముందు మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకొక వైపు వ్యాక్సినేషన్స్ అందుబాటులో ఉన్నట్టు వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మరోవైపు తగిన ప్రికాషన్స్, ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో జబ్బు రావడానికి ముందు మన జాగ్రత్తలు మనం తీసుకోవటం వల్ల దాన్ని నివారించినట్టుగా ఆ వైపుగా అడుగులు పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలను అందుకోసం అవగాహన కల్పించి, చైతన్యపరిచి ఆ విధంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాల మీద ఉన్నది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది, ఎన్జిఓల మీద ఉంది, స్వచ్ఛంద సంస్థల మీద ఉన్నది. అనేక సమాజాలు, అది ముస్లిం సమాజమా, క్రిస్టియన్ సమాజమా, హిందూ సమాజమా, బౌద్ధ సమాజమా, జైన సమాజమా, ఇలాంటి సమాజాలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇందులో పాటు నెహ్రూ యువజన సంఘాలు ఏదైతే ఉన్నాయో, నెహ్రూ కేంద్రం నుంచి దేశవ్యాప్తంగా నడిచింటే నెహ్రూ యువజన సంఘాలు కానీ, ఈ పౌర సమాజం ఏదైతే ఉందో, వీళ్ళంతా క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలి. ఏది క్యాన్సర్ కారకాలో వాటిని దూరం పెట్టాలి, ఏది ఆరోగ్యమో అది ముందుకు తీసుకోవాలి. ప్రస్తుతం మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుకూలంగా చూసినప్పుడు అతిగా గోధుమలు, అతిగా రైస్ తినటం వల్ల అనేక షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, అనేక రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకోసమే ప్రజెంట్ ఇప్పుడున్న ఫుడ్స్లో మళ్ళీ 2 దశాబ్దాలు 3 దశాబ్దాల తర్వాత అప్పుడున్నటువంటి బెస్ట్ ఫుడ్ కోసం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్నటువంటి వాటిని అవకాశం ఉంటే బ్రౌన్ రైస్ తినే ప్రయత్నం చేయండి, ముడి బియ్యం, దాంతో పాటుగా చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, వీటిని జావ రూపంలో అయితే జావ రూపంలో, టిఫిన్ రూపంలో అయితే టిఫిన్ రూపంలో, ఫుడ్ రూపంలో అయితే ఫుడ్ రూపంలో మీకు నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్గా తీసుకొని ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు పేరుతోని ఒకవైపు కడుపులో అల్సర్లు పెరిగి, అల్సర్లు పుండ్లుగా మారి, పుండ్లు క్యాన్సర్లుగా మారి,
పొగాకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఉత్పత్తులు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి ప్లాస్టిక్ సంబంధించినటువంటి రిలేటెడ్ ఉత్పత్తులు కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాన్సర్ దారిని తీసే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసం తగిన ఆహారపు అలవాట్లు, తగినటువంటి జీవనశైలి, కనీస వ్యాయామం అంటే కొంచెంసేపు నడవటం, లేకపోతే ఎక్సర్సైజ్ చేయటం, కొంచెంసేపు యోగా చేయటం, కొంచెంసేపు ధ్యానము, మీకు నచ్చిన పద్ధతుల్లో, మీకు నచ్చినటువంటి మతం, మీకు నచ్చినటువంటి ఆచార వ్యవహారాల్లో మీ పద్ధతిలో ఆరోగ్యానికి శారీరక శ్రమను కొంత చేసే, చెమటలు వచ్చేలాగా ఒక 10 నిమిషాల నుంచి అరగంట పాటు కనీసం రోజుల దినచర్యలో ఆ విధంగా కష్టపడేలాగా ఉండాలి. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సో క్యాన్సర్ని ఖచ్చితంగా గొయ్యి తీసి గొయ్యిలో పెట్టే ప్రయత్నం చేద్దాం. జేసీబీలో పొక్లేనర్లు పెట్టి తవ్వి దాన్ని బొందబెట్టే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మానవ సమాజాన్ని, ఇది తెలంగాణ రాష్ట్రానికో భారతదేశానికి సంబంధించిన కాదు, యావత్ ప్రపంచానికి ఇలా పెద్ద సవాలుగా వ్యాక్సిన్ లేనటువంటి మెడిసిన్ లేనటువంటి డిసీజ్ లాగా తయారైపోయింది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. దాంతో పాటుగా పాలక ప్రభుత్వాలు అనేక పరిశోధనలు చేసి దాన్ని వ్యాక్సిన్లు కనుక్కొని తరిమి కొట్టే కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయితే ఆ వైపుగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.